హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకి వార్ జరుగుతుంది. అంటే అమెరికా మనకి మధ్యవర్తిగా వర్తిస్తుంది కాబట్టి ఇరాన్కి, ఇజ్రాయెల్కి వార్ జరుగుతుంది కాబట్టి మనకి ఇండెక్స్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, చాలా డౌన్ ట్రెండ్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. సో ఇది ఒక మంచి అవకాశం. చాలామంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం అనమాట. అది షార్ట్ లాంగ్ టర్మ్లో అయితే ఇంకా బెటర్ బెనిఫిట్స్. అదేవిధంగా మనకి యుద్ధం జరుగుతున్నప్పుడు కూడాను అంతగా ఇంపాక్ట్ పడిన కొన్ని స్టాక్స్ ఉన్నాయి. దాంట్లో ఒక 3 స్టాక్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఇండెక్స్ చాలా వరకు డౌన్ ట్రెండ్లో ఉంది. చాలా స్టాక్స్ కూడా డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. బ్యాంకింగ్ సెక్టర్ కూడా డౌన్ ట్రెండ్లో ఉంది. సో కానీ కొన్ని స్టాక్స్ మాత్రం యుద్ధానికి సంబంధం లేని కొన్ని స్టాక్స్ మాత్రం డెఫినెట్గా కొన్ని అప్సైడ్ ఉన్నాయి. దాంట్లో ఒక 3 స్టాక్స్ ఈరోజు మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ స్టాక్స్ అంటే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ స్టాక్ వచ్చి గ్రాన్యూల్స్ ఇండియా. ఈ స్టాకు మనకి ఒక సపోర్ట్ లెవెల్, రెసిస్టెంట్ లెవెల్ ఉందన్నమాట. చూడండి, ఈ సపోర్ట్ లెవెల్ని మనకి యాక్చువల్గా ఈ లెవెల్ అంత పెద్ద సపోర్ట్ లెవెల్ కాదు. దీని యొక్క ఇప్పుడు వచ్చే మన వరల్డ్ న్యూస్ బేసిక్ మీద చూసుకుంటే ఈ స్టాక్ చాలా మటుకు డౌన్ ట్రెండ్లో రావాల్సిన అవసరం ఉంది. కానీ ఈ సపోర్ట్ లెవెల్ని బేస్ చేసుకుంటేనే మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది. అదే ఈ రెసిస్టెంట్ జోన్ చూసుకుంటే మాత్రం మనకు ఒక రెసిస్టెంట్ జోన్ మనకి ఇక్కడ క్రియేట్ అయి ఉంది. ఈ రెసిస్టెంట్ జోన్ కూడా నిన్న ఈ లెవెల్ని బ్రేక్ చేయడం జరిగిందన్నమాట. సో రేపు ఈ రెసిస్టెంట్ అంటే మనకి విత్ వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఇంకా కొద్ది వాల్యూమ్ వేసుకోవాలి, అయినా సరే పర్లేదు. కానీ రేపు మాత్రం ఓపెనింగ్ రోజు మాత్రం ఇక్కడ ఒక పర్టికులర్ ఒక వాల్యూమ్ వేసుకుంటే మాత్రం డెఫినెట్గా మనకి ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఓకేనా, ఇంత మంచి మూమెంట్లో మార్కెట్ మళ్ళీ ఇంకొక అప్సైడ్ మూమెంట్లో నా టార్గెట్ వచ్చి షార్ట్ టర్మ్ టార్గెట్ వచ్చి మనకి టార్గెట్ 720 వరకు అయితే నేను టార్గెట్లు అయితే ఈ లెవెల్ వరకు అయితే నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. నా టార్గెట్ ఫస్ట్ టార్గెట్ అయితే 700, సెకండ్ టార్గెట్ 720 అనమాట. సో అది కూడా రేపు ఇది ఒక మంచి వాల్యూమ్ అయితే ఓపెనింగ్ మనకి వాల్యూమ్ రావాలా. అలా వాల్యూమ్ వస్తే డెఫినెట్గా ఈ లెవెల్ని ఈ రెసిస్టెంట్ లెవెల్ని సపోర్ట్గా మార్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా, గ్రాన్యూల్స్ ఇండియా. అదేవిధంగా మన సెకండ్ స్టాక్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సెకండ్ స్టాక్ వచ్చి మనకి ఐథర్ అన్నమాట. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ది. ఇది నేను చాలా రోజుల నుంచి ఈ స్టాక్ని వాచ్ చేస్తున్నాను. నేను ఇన్వెస్ట్మెంట్ కూడా చేయడం కూడా జరిగిందన్నమాట. సో దీంట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే నేను పెట్టడం కూడా జరిగింది. చూడండి, మనకి ఐథర్ మోటార్స్ రీసెంట్గా మనకి రెసిస్టెంట్ లెవెల్ ఉంది కదా, ఈ రెసిస్టెంట్ లెవెల్ మాత్రం బ్రేక్ చేసింది ఫ్రెండ్స్. రీసెంట్గా ఈ యుద్ధం సమయంలోనే ఇది బ్రేక్ చేసింది. సో ఈ చూడండి, ఇది మనకి రెసిస్టెంట్ లెవెల్ మల్టిపుల్ టైం ఒక మంచి వాల్యూమ్తో ఈ రెసిస్టెంట్ లెవెల్ మాత్రం మనకి క్రియేట్ చేసుకుని ఉంది. మొన్న రీసెంట్గా ఈ లెవెల్ మంచి వాల్యూమ్తోనే బ్రేక్ చేసి మళ్ళీ మార్కెట్ ఒక హయ్యర్ సైజ్ హయ్యర్లో ఫార్మేషన్ చేసుకుంటూ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుందన్నమాట. సో నా టార్గెట్ మాత్రం నాకు దీనికి ఇంకా లాంగ్ టర్మే, కానీ షార్ట్ టర్మ్లో మనం చూసుకుంటే మాత్రం నా టార్గెట్ మనం 1400 నుంచి 1500 వరకు నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా, 1400 ఫస్ట్ టార్గెట్ ఉన్నది, తర్వాత 1500 మాత్రం నా సెకండ్ టార్గెట్ పెట్టుకుంటుంది. ఈజ్ షార్ట్ టర్మ్, ఓన్లీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్లో ఫ్రెండ్స్ ఇది. సో ఓకేనా, ఇది కూడా మంచి యుద్ధానికి సంబంధం లేని స్టాకు, కానీ ఏంటంటే ఇది మాత్రం మంచి ఫార్మేషన్స్ హయ్యర్ సైజ్లో ఫార్మేషన్ చేసుకుంటూ ఒక స్టాక్ అప్సైడ్ మూమెంట్గా వెళ్తుంది జరుగుతుందన్నమాట. సో అయితే మనకు మూడో స్టాక్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన నెక్స్ట్ స్టాక్ వచ్చి డేటా ప్యాటర్న్స్ అనమాట. ఈ డేటా ప్యాటర్న్స్ అనేది మాత్రం సో ఇది కూడా అంత ఇంపాక్ట్ అయితే స్టాక్ మీద ఇవ్వలేదు. మన రెసిస్టెంట్ లెవెల్ అయితే మాత్రం ఈ లెవెల్ని మల్టిపుల్ టైం ఈ లెవెల్ టెస్ట్ చేసింది. రీసెంట్గా ఈ లెవెల్ని బ్రేక్ చేసి సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఇది ఇంకా కొద్దిగా సస్టైనబుల్ అవ్వాలా. అయితే మాత్రం డెఫినెట్గా ఇక్కడ నుంచి మనకి టార్గెట్ 4000 వరకు అయితే నేను టార్గెట్ షార్ట్ టర్మ్లో అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇది కూడా ఒక మంచి గుడ్ విల్ ఉన్న స్టాక్, మంచి స్టాక్ ఇది. సో ఇది టెక్నికల్ బేసిక్ మీద నేను చెప్తున్నాను తప్ప కానీ ఫండమెంటల్ బేసిక్ మీద నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో నేను ఈ యుద్ధాన్ని ఇంపాక్ట్ పడిన స్టాక్స్ మాత్రమే చెప్తున్నాను. దీంట్లో బయింగ్ కానీ సెల్లింగ్ కానీ ఏ విధమైన రికమెండేషన్ అయితే లేదు, దయచేసి అర్థం చేసుకోండి. ఓకేనా.
సో ఈ డేటా ప్యాటర్న్స్ చూడండి, మనకు రెసిస్టెంట్ లెవెల్ కూడా మంచి రెసిస్టెంట్ లెవెల్ కూడా బ్రేక్ చేయడం జరిగింది. ఈ బ్రేక్ చేసి ఇది ఎందుకంటే మనకి ఇక్కడ ఒక వాల్యూమ్ని ఈ రెసిస్టెంట్ లెవెల్ సపోర్ట్గా మారాలి కాబట్టి వాల్యూమ్ని జనరేట్ చేసుకుంటుంది. ఇక్కడ ఇంకా కొద్దిగా వాల్యూమ్ జనరేట్ అవ్వాలి. రేపు ఎల్లుండిలో ఈ వీక్లోకి వచ్చి నెక్స్ట్ వీక్లో వాల్యూమ్ జనరేట్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ నుంచి మనకి మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్తుంది. నా టార్గెట్ 4000 వరకు అయితే నేను పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా, అదేవిధంగా మనం నెక్స్ట్ స్టాక్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టాక్ వచ్చి ఫ్రెండ్స్ మనకి డాక్టర్ రెడ్డి ఫ్రెండ్స్ ఇది. సో ఈ డాక్టర్ రెడ్డి ఒక రెసిస్టెంట్ లెవెల్ మల్టిపుల్ టైం ఈ రెసిస్టెంట్ లెవెల్ టచ్ చేసుకోవడం జరిగింది. గతంలో ఫ్యూచర్లోనూ మనకి చాలా ఈ రెసిస్టెంట్ లెవెల్ని మనకి టచ్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఈ యుద్ధ సమయంలో కూడా ఇంత నెగిటివ్ న్యూస్లో కూడా మార్కెట్లో కూడా నేను చెప్పినవన్నీ కూడా మంచిగా పెర్ఫామ్ చేసి ఇది కూడా అదేవిధంగా ఇది కూడాను ఈ రెసిస్టెంట్ లెవెల్ని బ్రేక్ అవడానికి రెడీ అయిపోతుంది అనమాట. సో ఇది రెసిస్టెంట్ లెవెల్ ఒకవేళ ఇన్ కేసు బ్రేక్ అయితే మాత్రం ఒక మంచి వాల్యూమ్తో బ్రేక్ అవ్వాలా, లేదంటే సస్టైనబుల్ అవ్వాలా. ఒక మంచి వాల్యూమ్తో లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా నా టార్గెట్ మాత్రం 1500 అయితే నా షార్ట్ టర్మ్లో అయితే నేను 1500 నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా, సో ఇది ఈ వీక్లో కావచ్చు నెక్స్ట్ వీక్లోనే ఇది బ్రేక్ అవడానికి రెడీ అయిపోతుంది. సో కంప్లీట్గా పర్ఫెక్ట్ వాల్యూమ్తో ఇది బ్రేక్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన వాల్యూమ్ కూడా పర్ఫెక్ట్ వాల్యూమ్తోనే ఇది ప్రజెంట్ అయితే 1300 లెవెల్ దగ్గర ప్రజెంట్ ఆగి ఉందన్నమాట. సో రేపు నాకు అంచనా ప్రకారం ఈ వీక్లో ఇది బ్రేక్ అయ్యి నెక్స్ట్ వీక్లో సస్టైన్ చేసుకుంటే మాత్రం నా టార్గెట్ 1500 అయితే కంప్లీట్గా నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్, ఇది నేను కొన్ని స్టాక్ వాళ్ళకి చాలా స్టాక్స్ ఉన్నాయి, కొన్ని మాత్రం ఒక వీడియో చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కొన్ని స్టాక్స్ చెప్తాను. సో దీంట్లో బయింగ్ కానీ సెల్లింగ్ కానీ ఏ విధమైన రికమెండేషన్ అయితే లేదు, దయచేసి అర్థం చేసుకోండి. సో నేను చెప్పిన స్టాక్స్లో నా యొక్క ఐడియాలజీ మీద, నా యొక్క టెక్నికల్ బేస్ మీద నాకున్న నాలెడ్జ్ ప్రకారం మీద చెప్పడం జరిగింది. సో ఓకేనా, సో మీ విధంగా నాలెడ్జ్ ఏదైనా మీకు దీంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు మాత్రం డెఫినెట్గా మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు మీరు నిర్ణయాలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా లాస్ట్లో ఒక చిన్న పాయింట్ చెప్తాను ఫ్రెండ్స్. సో ఇది ఇప్పుడు ఇంత నెగిటివ్ మార్కెట్లో కూడా ఈ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. రేపు ఈ యుద్ధం మాత్రం కొద్దిగా ఆగితే మాత్రం తర్వాత దీని యొక్క రన్నింగ్ అయితే ఇంకో లెవెల్గా ఉంటుందన్నమాట. సో ఎందుకంటే మనకి ఇంత నెగిటివ్ ఇంపాక్ట్లో కూడా మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుందంటే డెఫినెట్ తర్వాత కూడా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ఇంకో పాయింట్ కూడా ఉంది. సో యుద్ధం కూడా అయిపోయిన తర్వాత కూడా దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ కూడా రావచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు రన్నింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. మార్కెట్ ఎంతవరకు పెర్ఫామ్ చేస్తుందో అది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఎక్కువ మార్కెట్ ఇప్పుడు నేను చెప్పిన స్టాక్స్ కూడాను కొద్దిగా గుడ్ పెర్ఫార్మెన్స్ చేసినవి ఎదురు కూడా చేస్తాయి, కాదనట్లేదు. కానీ లాంగ్ టర్మ్లో మాత్రం డెఫినెట్గా మంచి ఇచ్చే అవకాశం, మనకి ప్రాఫిట్ ఇచ్చే అవకాశం పాసిబిలిటీ అయితే ఎక్కువ ఉంది. దీనిలో 2 రకాలు ఉన్నాయి. రేపు యుద్ధం అయిపోయిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ కూడా రావచ్చు దీంట్లోకి, లేదంటే ఇంకా మనకి బుల్ రన్ కూడా రావచ్చు అనమాట. ఓకేనా, ఇంకా వాల్యూమ్ ప్రకారం డిసైడ్ చేస్తే బుల్ రన్లోనే ఉన్నాయి ఎక్కువ శాతం కూడా నా అంచనా ప్రకారం. సో ఈ ఫ్రెండ్స్, మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం మీ అడ్వైజర్ సలహా మేరకు, ఫైనాన్స్ అడ్వైజర్ సలహా మేరకు ఇన్వెస్ట్ చేస్తాను ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.